పిల్లల పాపాలు కూడా ఆయన ఒప్పుకొని భరించాడు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే నా పిల్లలు అంటే నా తాత ముత్తాతలు కూడా పాపం చేశారేమో దేవాలని క్షమించాలని ప్రార్థన చేస్తున్నారు. ఎంతటి మహనీయుడు ఇశ్రాయేలు. చూద్దాం ఒకసారి. అదే మళ్ళా ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకపడిన వారే నిలబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపమును ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేర్చి వచ్చిరి. ఒక జాము 3 గంటల ప్రార్థన నిలబడా, 3 గంటల ప్రార్థన, 3 గంటల దేవుని వాక్యం చదువుతున్నారా నిలబడా. ఎంత ఆశ్చర్యము. ఇంతకీ మనకు ప్రార్థనా టైం ఎంత? 8 to 10. ఎన్ని గంటలు? 2 గంటలు. ఆ 2 గంటలు ఎంతసేపు నిలబడి ఉంటాం? ఆరాధనలో 10 నిమిషాలు నిలబడి ఉంటాం, పోగంట నిలబడి ఉంటాం. ఇంకా చివరి ప్రార్థనలో మాస్టర్ గారికి వచ్చి ఎక్కువ చేసి చూస్తే పోగంట నిలబడి ఉంటాం. అంతా వేసుకుంటూ అరగంట ఎంతో నిలబడతాం. మరి వీరు నిలబడడానికి, పాపాలు ఒప్పుకోవడానికి ఒక జాము, దేవుని వాక్యం చదివి వినిపించడానికి ఒక జాము, వారు ప్రత్యేకించి తమ పితరుల యొక్క పాపాలను కూడా ఒప్పుకోవడానికి కూడా నిలబడి 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 ప్రార్థన చేస్తారు. పూచిన వాక్యం మనం వింటాం. ఎంత ధన్యతండి. పూచిన వాక్యం కొంచెం ఎక్కువైతే వెంటనే టైం పైకి పెడుతుంది. మన తల పైకి టైం దగ్గరికి వెళ్ళిపోతాయి. పాస్టర్ గారు కొంచెం ఎక్కువ చెబుతున్నాడని నిజమే. మనకు టైము దేవుని వాక్యము వినిపించడం ఉన్న మాధుర్యము, ఆ వాక్యము నీ హృదయంలో నాటుకోవడం ఉన్న ధన్యత చాలా గొప్పది గొప్పది గొప్ప. అవును, మన పితరుల గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? ఏంటంటే పాస్టర్ గారు వాళ్ళ ఆత్మ బయటికి వెళ్ళిపోయినట్టు. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? అయ్యా నా తండ్రి చేశాడు పాపం, అయ్యా నా తాత చేశాడు పాపం, అయ్యా నా ముత్తాత తరతరములు వాళ్ళ పాపము చేసుకుంటేనే వెళ్ళారు. వారి పాపాలు కూడా క్షమించేదేవా, నా పాపములతో పాటు నా పితల పాపములు కూడా క్షమించేదేవా అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం చేసిన పాపము దాన్ని మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. ఏముందరే, వాడు చేశాడు పాపం నేనే చేశాను, వాడు చేశాడు పాపం నేనే చేశాను. దేవుని బిడ్డలారా, దావీదు కూడా అలాగే చేశాడు. తాను బచ్చావతో సైనించినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టి కూడా మర్చిపోయాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా తన పాపాన్ని తెలియపరిచాడు. తన పాపాన్ని తెలియపరిచిన తర్వాత దావీదులో వచ్చిన మార్పు ఎంత చక్కటి మార్పు అంటే అసలు తాను ఊహించని, తాను కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే తన పరుపు తేలిపోయి తను పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడు తెలుసా? 51 కీర్తన 5 వచ్చిన భాగంలో చెప్తున్నాడు. 51 కీర్తన 5 అంటాడు, నేను పాపంలో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. 7 అంటున్నాడు, 7 ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగుము. దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించు, నా అంతరంగంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు సమ్మతి గల మనసు నాకు అనుగ్రహించి దేవాని, పాపులన్నీ కట్టు తిరుగుదు దేవాని, నా రక్షణ కర్తవ్యం దేవా, రక్తపాతం నుండి నన్ను విడిపింపుమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనము మన జీవితంలో ప్రార్థన ఎలా చేస్తున్నాం? పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన కలిగి ఉంటారు. సొలొమోను మహారాజు గిబియోనులో చేసిన ప్రార్థన తన స్వార్థం వరకు ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పరిపాలించడానికి జ్ఞానం ఇవ్వంటున్నాడు. ఐశ్వర్యమే కోరలేదు, ఆయుష్ను కోరలేదు, కానీ ఈ ప్రజలు పరిపాలించడానికి జ్ఞానాన్ని కోరుకున్నాడు. కోరుకోవడం వలన తాను ప్రతిఫలం పొందినాడు. దేవుని బిడ్డలారా, అడుగుడు మీకు ఇవ్వడము, గడపడు మీకు ఇవ్వడము, తట్టుడు మీకు ఇవ్వడము, అడిగిన ప్రతి వారికి దేవుని మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన అంటే దేవుడిని అడగడం, విజ్ఞాపన చేయడం. ఒక తండ్రి కొడుకులు ఉన్నప్పుడు కొడుకు తండ్రిని నాకు ఫలాన్ని కావాలి, నాకు ఇవ్వు అని అడగడం. ఆ ఇవ్వడంలో ప్లీజింగ్ ఉండాలి,
ఎలాగంటే చాలా నెమ్మది లేక నమ్రత కలిగి విధేయత కలిగి మనం ప్రార్థించే విధంగా ఉంటాం. కనుక ఈ పాఠంలో అతి ప్రాముఖ్యమైనది నీవు ఏ విధంగా ప్రార్థనలో మనము ఆత్మీయమైన శక్తిని పొందగలుగుతున్నాం. మనము ప్రార్థనలు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా బయటికి కనిపించుకోవడం. సహజంగా మనము ఉపవాస ఋతువు ఉంటాం, ఉపవాసం చేస్తూ ఉంటాం. కానీ ఉపవాస ఋతువులో యూదుల యొక్క సాంప్రదాయం ఎలా ఉన్నదో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే బాహ్యంగా ఉపవాసం ఉన్నవాడు ఎలా ఉంటారు, ఆంతరంగికంగా ఉపవాసం ఉండేవారు ఎలా ఉంటారు అంటే ఉపవాసం అన్నది దేవుడికి తెలిసేటట్టు బాహ్యంగా కనబడేటట్టు ఎలా ఉండదు యూదుల యొక్క వారి యొక్క ఆచారాన్ని ఒకసారి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాం. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఉపవాసమే కాదు, వారు చేసే ప్రతి విషయంలో కూడా చూద్దాం. 16వ అధ్యాయం 6వ అధ్యాయము 16వ వచనము. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారులే దుఃఖములై ఉండకుడి, తాము ఉపవాసము చేర్చున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకొని వారు తమ ఫలము పొందుతున్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేర్చున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమంతో నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. చాలామంది అవునండి ఏంటి మీరు ఇలా ఉన్నారు, ఎంత నీరసమైపోయారంటే లేదు పాస్టర్ నేను ఉపవాసం ఉన్నానండి, నేను ఉపవాసం ఉన్నానండి. చెప్పుకోనక్కర్లేదు, వాటిని కప్పుకో. ఉపవాసాన్ని కప్పుకొని దేవుడికి రహస్యంగా ప్రార్థించేస్తూ దాన్ని బాహ్యంగా మాత్రము ఉంచకు. ఉపవాసం ఉన్నాయని మనుషులకు ఎవరికి కనబడవలసిన పని లేదు, దేవునికి మాత్రమే కనబడాలి. చాలామంది ధర్మకార్యాలు చేసేటప్పుడు మనుషులందరికీ తెలియాలి, పాస్టర్ గారు నాకు తెలియదు కానీ ఇదిగో నేను లక్షలు వస్తున్నాను, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అందరికీ స్ప్రెడ్ చేయండి. మన సినిమా సెంటర్ నూతన దేవాలయంలో కరెక్ట్. పాస్టర్ గారు కూడా చర్చ కన్స్ట్రక్షన్కి ఎంత డబ్బు ఇచ్చారు కదా, వారిని చెప్పాలి చేయాలి అని దృష్టితో ఉంటాను. యూదులు ఏం చేసేవారు తెలుసా, వారు భద్రపరిచి జనాలందరికీ ఎక్స్ట్రీమ్ అంతటికీ చెప్పమని చెప్పేవారు. వారు ఎలాగా కనబడేవారు చూద్దామా, వారు కూడా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో చూద్దాం. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడి, లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతొందవలని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయగలన నీ ముందర బోరబుదింపవద్దు, వారు తమ ఫలమును పొందుచున్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, నాకు ఈ మాట ఆశ్చర్యంగా ఉంది. నీవు ధర్మము చేయనప్పుడు నిమిత్తము నీ కుడి చేయనిది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అదేంటి స్పర్శ, మనకి ఈ అవయవాలు ఏది చేసినా మైండ్కి ఎక్కిపోద్ది. నేను జోబులో వచ్చి 100, 500, 1000 రూపాయలు కట్టడం ఉంటే దాంట్లోంచి ఏదో ఒకటి తీస్తాను, ఈ స్పర్శ నాకు తెలీదా? నేను కుడి చేతితో తీస్తున్నాను జోబులోంచి, అది 500 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. ఈ కుడి చేతిది ఈ ఎడమ చేతికి చేయకూడదంట. ఇది ఏంటండి, ఇదేం ఆశ్చర్యము, ఏంటో తెలుసా మీకు? దీని భావం ఏంటో తెలుసా? కుడి చెయ్య నువ్వు ఇచ్చే దానము, ఎడమ చెయ్య నీ భార్య, ఎడమ చెయ్య నీ భర్త, ఎడమ చెయ్య నీ బిడ్డలు, వారికి తెలియకూడదు. ఇది దీని భావం. అంతేగాని కుడి చేతులు 500 తీసి ఎడమ చేతులు ఎందుకు తెలియదండి? స్పర్శ తెలియదా? మైండ్కి ఎక్కిపోదా? నా జేబులో నాకు ఎంత ఉందో నాకు తెలియదా? దాంట్లోంచి 500 రూపాయల కట్టలోంచి 500 తీయచ్చు, తీసింది ఎడమ చేయక. అది కాదు, నీ భార్యకు తెలియకూడదు, నీ భర్త తెలియకూడదు, నీ బిడ్డలకు తెలియకూడదు. అదే రహస్యమంతున్న తండ్రికి మాత్రమే తెలియదు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడని, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించుకుందామా? దేవునికి ఇచ్చుటలో తగ్గించుకుందామా? పురాతన సంఘమైన మన జీవితంలో
ఎన్నెన్నో ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్నెన్నో జీవితాలు మనం జీవిస్తున్నాం. కనీసం ఒక్కసారైనా మార్పు కలిగి జీవిద్దామా? ఒకవేళ జీవిస్తే అటువంటి ధన్యత మనం కలిగిన బిడ్డలు కావద్దా? ఇది ఈనాటి స్వార్థ పాఠ్యభాగం యొక్క వివరణ. పత్రిక పాఠ్యభాగంలో ఎవరు తగ్గించుకున్నవాడు చూద్దాం. ఆ వాక్య భాగానికి వెళదాం. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠ్యభాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. ఈ 15వ అధ్యాయంలో ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ఎవరికెవరికి ప్రత్యక్షమైనదో వ్రాస్తున్నాడు. సహోదరులారా, ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మీరు దాన్ని అంగీకరించితే, దాని ఎందుకు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశ రూపకమును సువార్త మీకు ప్రకటించను ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్నారు. నిజమే, అది నాకు ఇయ్యబడినదని చెప్తున్నాడు పౌలు. ఓ కొరింథీ వాసులారా, మీరు ఎంతో విశ్వాసంతో సువార్తను అంగీకరించారు, అది మంచిదే. మస్ట్ బి ప్రీచ్. నేను తప్పక నేను సువార్తను ప్రీచ్ చేసినప్పుడు మీరు మస్ట్ బి రిసీవ్డ్. మీరు రిసీవ్ చేసుకున్నారు. మస్ట్ బి ఒబే. మీరు విధేయత కలిగి ఉన్నారు. మీ జ్ఞానము ఆ విధేయత సువార్తకు లోబడి విధేయత కలిగి విశ్వసించారు. బిలీవ్డ్ అన్నమాట. మీరు విశ్వసించి దేవునిలో ఆత్మీయమైన శక్తిని పొందారు. రిజరెక్షన్, దేవుడి యొక్క పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తి కలిగిన ఎవడైతే తగ్గించుకుంటాడో, తగ్గింపు కలిగినమంటున్నాడో, పునరుత్థాన శక్తి ఎందు దేవుడి యొక్క ప్రత్యక్షతను మనం చూడగలదు. ఆ ప్రత్యక్షతను మనం చూడగడానికి అర్హత కలిగిన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోగలరు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో తాను పరలోక రాజ్యమును హెచ్చింపబడతాడో, తను తాను హెచ్చించుకుంటాడో మనం పరలోక రాజ్యములో హెచ్చించుకునేవాడు తగ్గింపబడాలి. మన జీవితంలో మన బ్రతుకులు ప్రభువుని కలిగి మనం ఉండాలి. స్వార్థ పరిచయం ఎంతో మంచి స్వార్థను చేసిన మహనీయుడు అపోస్తలుడైన పౌలు. ఆయన అంటాడు, చూడండి 3వ భాగంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను. మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. లేఖనముల ప్రకారం 3వ దినము లేచాడు. ఆయన కేఫా అనగా రాయి. అతను ఎవరంటే పేతురుగా కనపడ్డాడు. 2వది తర్వాత 12 కనపడ్డారు. అటమాట 500కి ఎక్కువ సహోదరులకు ఒక్క సమయం ముందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచిందరని కనుక కొందరు నిద్రించింది. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడను. అందరికీ కడపటి ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనబడను. తను తగ్గించుకుంటున్నాడు. చూడండి 9వ భాగం. అనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. ఎంత తగ్గించుకున్నాడు? అపోస్తలులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబట్టుకు యోగ్యుడిని కాను. ఎంత తగ్గించుకున్నాడు చూడండి పౌలు. యోగ్యుడిని కాను. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. నీవు నాకు తోడై ఉంటే చాలు. నేనేమై ఉన్నాను నా ప్రభువుకే తెలియదు. నేనేమై ఉన్నాను, నా జీవితం ఏంటో, నా బ్రతికేంటో ఆ ప్రభువుకే తెలియదు. దేవుని సొంతమా? ఒక్కసారి మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎంత కష్టపడ్డాడు, ఎంత హింస పొందాడు. ఆయన కష్టాలు, ఆయన హింసలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం అన్నమాట. ఆయన దివారాత్రులు కూడా చలిలో గడిపారు. ఆకలి దెబ్బలు కలిగి ఉన్నాడు. అసలు ఆయన పొందిన దెబ్బలు కానీ అసలు మన జీవితంలో, మన చరిత్రలో మనము ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తలచుకుంటే ఎంతో ఆశ్చర్యకరంగా మన జీవితంలో కూడా మనము అపోస్తలుడైన పౌలు పొందిన శ్రమలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం
23లో చెప్తాడు. దాని కిందకి విశేషంగా ప్రయాసపడితేని మరి అనేకమైన పర్యావరణ చేస్తాలను ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటే, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు గోడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగల సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములలో ఆపదలోను, సముద్రములలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా ఎక్కువగా జాగారణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరతంతో ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవిగాక సంఘములన్నిటిని గురించి చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలగతుంది. ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడు కానా? దేవుడి బిడ్డ 11 అంటున్నాడు, నేను అబద్ధమాడుట లేదని నిరంతరం స్తుతింపబడుచున్నాను. మన ప్రభువైన యేసు యొక్క తండ్రి దేవుడు ఎరుగు. నేను అబద్ధమాడటం లేదు, నేను చెప్పేవన్నీ సత్యములే. ఇంతటి మహానుభావుడు, ఇంతటి వాడు ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. నేను ఎంత కష్టపడిపోతున్నాను, చాలా వర్క్ చేస్తున్నాను, చాలా పని చేస్తున్నాను. మనకు అది ఎంత పని చేస్తే అంత దీవెన, దేవుని పరిచర్య ఎంత చేస్తే అంత దీవెన. ఆ దీవెనను మనం పోగొట్టుకున్నట్టు. సంఘాలు ఇప్పుడంటే 2 పాస్టర్లు 3 పాస్టర్లు, ఇండివిజువల్ ప్యారిష్ పెద్ద సంఘాలు ఎంతో పరిచర్య దేవుడు ఎంతగానో వాడుకున్నా రీతి నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తారు. పరిచర్యలో ఉన్న ఆనందం దేవుడు ఉండబోదు. అపోస్తలుడైన పౌలు తను తగ్గించుకున్నాడు. నా జీవితంలో నా బ్రతుకులు మనమందరం కూడా తగ్గించుకునే వారుగా ఉంటారు. నిజంగా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదంటే ఆయన ప్రణాళిక చాలా గొప్పది. నేను ఒక్కొక్కసారి తలస్తూ ఉంటాను, దేవుడిలో మనం ఎప్పుడైతే ఆయన మనం స్తుతించి ఆరాధించడానికి ఎప్పుడైతే మనము వెల్కమ్ చేస్తామో అనేకమైన కష్టాలు ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవ లోకానికి మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, మనం ఎప్పుడైనా మనం ఒక ఆదివారం మిస్ అయితే మన జీవితం ఎలాగా ఉంటుందో మనకి తెలుసు. కనుక మనం దేవుడిలో ఆత్మీయమైన శక్తిని మనము పొందగలిగేలా ఉండాలి. కనుక మనం ఆరాధించే వారముగా, మనం దేవుడిని స్తుతించే వారముగా ఉండాలి. నిజంగా ఒక్కొక్కసారి నేను గమనిస్తూ ఉంటాను, నా జీవితంలో ఒకవేళ ప్రతి విషయంలో కాకపోయినా ప్రతిదీ దేవునికి విరోధమైన కార్యము మనం జరిగిస్తున్నాము, దానికి మనము ఒప్పుకుంటున్నామా లేక నేను ఒప్పుకుంటున్నానని నన్ను పరిశీలించుకుని, ఒకవేళ శోధనలో ఇబ్బందులు మన జీవితాన్ని కలత చేసినప్పుడు కూడా దేవుడు మనం నిందించే వారుగా ఉన్నామో ఒకసారి మనం పరిశీలించుకోవచ్చు. కనుక మన జీవితాన్ని, మన బ్రతుకుని మనం ఒకసారి పరిశీలించుకుని దేవునికి మనం విధేయత కలిగిన బిడ్డలుగా మనం ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ భయంకరమైన కరోనా వైరస్ మనల్ని వెంటాడుతూ ఉంది. దీనికి అంతటికి ధైర్యం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ధైర్యం కలిగి దేవుని వాక్యములు మనము ఎల్లప్పుడూ స్తుతించి స్మరించుకునే వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉన్న దేవుడు మనకి నిత్యము నిరంతరం కూడా ఆయన కృపలు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకనే మనము ప్రార్థనాపూర్వకంగా ఆధ్యాత్మిక శక్తితో నింపబడే బిడ్డలుగా ఉండాలి. నిలబడి ఒక జామున 4 గంటల ప్రార్థన చేసిన వారిని జ్ఞాపకం చేసుకుందాము. ఇస్తాయి నిలబడి దేవుని వాక్యం ఒక జామున వాక్యముని విని వారిని గురించి మనం ధ్యానించాలి. అందుకని మనం కన్నీరు విడిచి ప్రార్థించాడు, దుఃఖించాడు ఎవరు? శంకర్. నీలో దుఃఖం రావాలంటే దేవుని ప్రార్థించే వారుగా ఉండాలి. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా సమస్త జ్ఞానం దేవుని సమానం యేసు క్రీస్తు జీవితంలో ప్రజలకు కాపాడండి కాక ప్రత్యేకమైన పాఠం ప్రత్యేకంగా కానుకోడు దశభాగాలు కూడా ఇచ్చేవారు ఎవరుంటే నిలబడవలసిందిగా కూర్చొని ఎక్కడ వాళ్ళకి నిలబడండి పెద్ద వస్తారు ముందుకి ఎక్కడ ఉన్నవారో అక్కడ నిలబడవలసిందిగా కూర్చొని
ప్రార్థించము. ప్రేమాబడును కృపాబడు తండ్రి నీ కొందనాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. ప్రభు మా బిడ్డలందరూ కూడా ప్రభు ఉదయం పాసనలు చేర్చి నేను ఆరాధించడానికి, శుద్ధించడానికి, గణపరచడానికి నీ వాటిని ధ్యానించుకోబడి బట్టి కొందన మా బిడ్డల జీవితాల్లో మీరు చేసిన ప్రజలు మీరు మర్చిపోకుండా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక భక్తులు చదివించినట్లు మా ప్రియులు వారు మరొక నీ చదివించినటువంటి ఈ యొక్క దశ భాగంలోనూ ఇంత కానుకలను మీరు అంగీకరించండి, దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియుడు నీ చెంతకు వచ్చిన ఆయన ఈ కానుక సమర్పించి ప్రభువా నువ్వు ఇచ్చిన వాటిలో ఇదిగో నేను బహు కొద్దిగా ప్రభు చిన్న కానుకని సమర్పిస్తున్నానని హృదయపూర్వకంగా వారు అంతరంగంలో చేసే ప్రార్థన మీరు అంగీకరించండి, దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కానుక ద్వారా ప్రభు నాయన వారి జీవితాల్లో ఇంతకు ముందు మీరు ఏ వేడి చేశారో, ఏ అద్భుతాలు చేశారో నాయన ఆరోగ్యం పరిస్థితులు ఆరోగ్యం బట్టి నాయన కుటుంబాలను చేసిన మేలును బట్టి ప్రయోజన భావంతో సమర్పిస్తూ ఇంకా వారి కొదువులని చెంత పెడుతూ ఉండగా మీరే మా మధ్య ఉండి నీ ఆత్మను సమర్పించిన ఆయన వీళ్ళందరూ కూడా ప్రభు నిండారుగా దీవించి నాయన వారు సమర్పించిన నిరంతర ఆశీర్వాదాలు నింపి దీవించి పంపించమని నజరేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏకదేవుని దీవెన మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక. దయచేసి కూర్చోండి. సంఘ కానుకలు సేకరిస్తూ ఉండగా ఆశ ప్రత్యేకమైన పాట పాడింది. చూపుటకు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు నడిచి మృతుల చేత గౌరవపరిచిన మా ప్రభు తండ్రి నీ కొందనాలు. ప్రభువా, గత పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు మా యొక్క ప్రియ సంఘాన్ని మా బిడ్డలను మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఇది నాన్న ప్రభు నీ పునరుద్ధానంలో నీకు ఆశీర్వాదాలు చేర్చి నిన్ను ఆరాధించడానికి, శుద్ధించడానికి, కనపరచడానికి మా అందరికి ఇచ్చిన అవకాశం బట్టి నీ కొందనాలు. బయట వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ బిడ్డల ప్రభు ఎంతో సిద్ధపాటు కలిగి చెందుకొచ్చారు. ఆయన దీవించండి. వారి జీవితాల్లో చేసిన మేలు కొరకు, ఉపకారం కొరకు కొద్దిగా కాలం సమర్పించారు, సంఘాలను సమర్పించారు, దశభాగాలు సమర్పించారు. ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ప్రభు మా చిన్నపిల్లలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఎవరి పిల్లలు దీవించండి, ఆశీర్వదించండి. స్త్రీలు పురుషులకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారి గృహస్థ జీవనంలో కాపురించి దీవించండి. వృద్ధాపులకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన వృద్ధాపు మందుని కాపుల సంరక్షణ నిండుగా మడిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ప్రతిదిన ఆరోగ్యం తీసే సంపూర్ణ ఆరోగ్య బలము శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు కుమార్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రేపు కుమారుడు ప్రభు తొందరగా ప్రభు ఆయన స్వస్థపరచండి, ఈ సేవలు వాడుకొని ఇక్కడ దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు నాయన ఆమంచి కృష్ణమోహన్ ప్రభు కరోనా పాజిటివ్ వచ్చింది, కుమారుడు ప్రే చేస్తున్నాం. నాయన త్వరగా స్వస్థ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీ కుమారుడు చాలా సీరియస్గా ఉంది, కుమారుడు కూడా ముట్టి స్వస్థపరిచి దీవించండి. ఇలాగ ప్రభు అనేక మంది కరోనా వైరస్ సోకి నాయన సీరియస్ కండిషన్ ఉన్న వాళ్ళందరి కొరకు పేరు పేరున మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన వారందరూ కూడా శీఘ్రంగా స్వస్థత ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకెవరైతే ప్రభు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆయా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉన్నారు, కిడ్నీ ట్రబుల్స్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ ట్రబుల్ పేషెంట్స్ ఉన్నారు, వారందరూ బట్టి పేరు పేరున ప్రార్థిస్తూ ఉండగా వారికి ఉన్న ప్రతి రోగము నేను తీసేసి సంపూర్ణ స్వస్థీకరంగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే వివాహ దినాలకు ఎదురు చూస్తున్న దీవించండి. వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారి కుటుంబాలు నిండుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా వివాహాలకు ఎదురు చూస్తున్న కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, సకాలంలో వివాహాలు దయచేయండి. నాయన జరిగిన వివాహాలు సకాలంగా జరగడానికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆయా పనులు చేసుకున్న బిడ్డలు ఉన్నారు, వారందరూ బట్టి పేరు పేరు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ వల్ల చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి ప్రతి అక్కడికి తీర్చండి, ఆశీర్వదించండి. వారి పనులు కాపుదల నీటిగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు నాయన మా యొక్క సెయింట్ మార్క్ సంఘాన్ని బట్టి కొందనాలు 8 పేటల్ని అందులో ఉన్నటువంటి నాయన ప్రతి సభ్యుని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి విశ్వాసాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మా బిషప్స్ వారిని బట్టి, ఎల్సిసి వారిని బట్టి కొందనాలు వారి ప్రేమించి ఇంకో ప్రభు నాయన వారి కుటుంబాలు పరిచయం తోడుగా ఉండండి. అలాగే మా యొక్క చైర్మన్ బట్టి, రజని బట్టి కొందనాలు అడ్మినిస్ట్రేషన్లో కాపుదల నిండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే జరగని టీసీ ప్రభు చక్కగా జరగడానికి ఉపదేశమని కూడా ప్రే చేస్తూ ఉన్నాను. అలాగే సమయంలో ప్రభు చక్కని వర్తమానాన్ని దాసు నిలబెట్టి అందించారు. నాయన కిరయ్య అందించిన వర్తమానం ఆంధ్రప్రదేశ్లో పరబడుగా ఉంచి నీటికి ప్రయత్న చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించారు. పరిచయం ప్రార్థన మాకు వద్దు, సుఖకర ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు నాయన నీ సన్నిధిలో తగ్గించుకుంటే హెచ్చించబడతాం, నీ సన్నిధిలో మేము హెచ్చించుకుంటే నీవు తగ్గిస్తావు అనే సత్యాన్ని మాకు నేర్పించారు. అందుబట్టి కొందరు నీ దాసుని భార్య బిడ్డలను దీవించి కుమారుని పరిచయం వాడుకోవడం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు నాయన మా యొక్క సంఘాన్ని అంతటి చదువుగా అప్పగించుకుంటూ నాయన భయంకర కరోనా వైరస్ వల్ల మా యొక్క సంఘంలో బిడ్డలు అలాగే చరాలపట్నం, మా రాష్ట్రాన్ని, దేశాన్ని, సమస్తాన్ని చదువుగా అప్పగించుకుంటూ ఉండగా ప్రభు నాయన నీ కాపుదల మా పైన, మా సంఘం పైన ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా దేశ నాయకులు దీవించండి, ప్రపంచంలో శాంతి భద్రతలు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగా ప్రభు మా మనవల్ని చేర్చుకొని అడిగిన వాటిని, అడగవలసిన వాటిని సమస్తాన్ని కూడా మా అందరికీ నిధిగా దయచి దీవించి పంపించమని, ఈ పునరుద్ధరణ ఆశ్రమకు దీవించమని నజరేయుడైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు ఆహారం మాకు దయచేయము, అపరాధం చేస్తూ వారిని క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించుము,
మమ్మల్ని శోధన తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభువులకు ప్రియమైన దేవుని సంగమా, దయచేసి గమనించండి. కన్స్ట్రక్షన్ కొరకు ఇచ్చిన వారి యొక్క కానుక వివరాలు చదువు వెంటనే మరి వారు ముందుకు వచ్చినట్టు వారికి ఒక ప్రత్యేకంగా ప్రారంభింపబడను. దయచేసి గమనించండి. వేతాల ధనరాజు గారు వారి కుటుంబ సభ్యులు కలిసి 5,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కొరకు ఇచ్చారు. హారిస్పేట వాసులు, అలాగే గురుముచ్చు వరకుమారి గారు హారిస్పేట వాసులు వారు 3,000 రూపాయలు ఇచ్చారు. సైట విజయలక్ష్మి గారు ఆనందపేట పేదల వస్తువులు వారు 2,000 రూపాయలు ఇచ్చారు. కాగిత కిషోర్ పుష్పలత గారు హారిస్పేట వాసులు వారు 10,000 రూపాయలు ఇచ్చారు. దయచేసి వారి ముందుకు రావాల్సిన. అలాగే గురుముచ్చు శ్రావణ కుటుంబ సందర్భంగా 1,000 రూపాయలు ఇచ్చారు. మరి కన్స్ట్రక్షన్ వరకు ఇచ్చిన బిడ్డలు ఎవరంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నేను ప్రార్థించుకుందాం. ప్రేమమైన తండ్రి, నీ కనుమనామం తెలుస్తున్నాం తండ్రి. నీ పేరు తీసుకొచ్చిన కానుకలు, కన్స్ట్రక్షన్ వరకు ఇచ్చిన కానుకలు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కన్స్ట్రక్షన్ జరుగుతుండగా ప్రభావం ఇచ్చిన కానుకలు మరి దీనికి ఉపయోగపడడానికి తల్లిదండ్రుల కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆశ్చర్యకారము, అద్భుతకారము బిడ్డపడ్డ జరిగించమని, ఇచ్చిన ప్రతి బిడ్డ ఇచ్చిన కానుకలు 30 అర్హతగా 100గా ఫలింప చేయమని, నీ బిడ్డ దేవుడిని బిడ్డ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిరంతరం మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు గారి విషయం తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ మనకు జరుగుతుంది. పనులు ప్రారంభమవుతున్నా కనుక ఇచ్చేవారు, దాదాపు ఇచ్చేవారు మరి ఇంకా కోసం వారు ఇచ్చినప్పుడు తప్పక దేవుని నామం మరి మహిమపరచడానికి మీ అందరి ప్రాంతంలో కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థించవలసిన కోరుతున్నాం. మరి సమయమైన వివాహ ప్రకటనలు గమనిద్దాం. గుంటూరు జిల్లా కాకుమాన మండలం కొమ్మూరు గ్రామ వాస్తవులు గేర దానియులు శ్రీమతి చిన్న సత్యం గారి యొక్క ఏకైక కుమారుడు గేర రత్నబాబు నాయకులు, ప్రకాశం జిల్లా చీరాల మండలం శృంగారపేట పేరాల గ్రామ వాస్తవులు యాతాటి వంశీ ప్రసాద్ శ్రీమతి సువర్ణ అనంత గారి యొక్క ఏకైక కుమార్తె యాతాటి వినోదిని నాయకులు. దేవుని యాత్ర ప్రకారం 24/8/2020 సోమవారం ఉదయం 10:30 వరకు గృహములకు కొమ్మూరులో వివాహం చేయడం నిశ్చయమైంది. వీరు జతపరచబడకూడదు. న్యాయం నగరపడి వల్ల వివాహం తేదీలాగా తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. ఇది 2వ ప్రకటన. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలము ఎర్రజర్ల గ్రామస్తులు గోలిమి బాలకోటేశ్వరరావు గారి యొక్క కుమారుడు గోలిమి వెండి పాల్ అనే ఆయనకు, ప్రకాశం జిల్లా చీరాల మండలం హయ్యర్పేట వాసవులు దేవరపాటి బుజ్జి కుమార్తె దేవరపాటి భ్యూల అనామికులు 27/8/2020 మరి తారీఖున ఎర్రజర్ల నుండి వివాహం చేయబడింది. వీరు జతపరచుకోకపోతే న్యాయమైన కనపడ వల్ల వివాహం తేదీలాగా తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఇది 2వ ప్రకటన. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల హారిస్పేట గ్రామవాసులు వతిపోకు యాకోబు చిన్నమ్మాయి జ్యేష్ఠ కుమారుడు వతిపోకు వినయ్ అనే ఆయనకు, ప్రకాశం జిల్లా చీరాల మండలం ఎస్సీ కాలనీ దేవినూతల గ్రామ వాస్తవులు లేటు అనపర్తి సంజీవరావు తోలేరం గారి యొక్క కుమార్తె అనపర్తి నజ్జమ్మ అనామికులు. దేవుని యాత్ర ప్రకారం 27/8/2020 గురువారం ఉదయం 10:30 సినిమా చెందిన గౌతమ దేవాలయంలో వివాహం చేయడం నిశ్చయమైనది. వీరు జతపరచబడకూడదు. న్యాయం కనుపడం వల్ల వివాహం తేదీలాగా తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. ఇది 2వ ప్రకటన. ఇది ఈనాటి ముఖ్యమైన ప్రకటనలు. దీనిని తీసుకునే ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 67వ పాటతో
సన్నిధిని ప్రకాశింపజేసి కలుచుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి చేసి మీకు సమాధానం కలుగు చేయనుగా.